నేడు మా ప్రియతమ మిత్రులు శ్రేయోభిలాషులు మరి సంఘపరంగా ఎంతో పేరున్న వ్యక్తి మరి ఇద్దరు కూడా మా దేవేందర్ అన్న గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి వారి శ్రీమతి గీతా గారు కూడా ఉపాధ్యాయురాలే. మరి మనకు ఎవరం ఒక వ్యక్తి బాగుపడాలంటే కావాల్సింది డబ్బో లేకుంటే ఆస్తులో కాదు, మరి చదువు ఎవరు దొంగిలించేది కాదు, లేకుంటే ఏది చేసేది కాదు. మరి ఆ వృత్తికే వన్నె తెస్తూ మరి భావి భారత పౌరులను తయారు చేసే ప్రక్రియలో వారిద్దరూ పాల్పంచుకోవడం, మరి వారిద్దరు దంపతులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఉన్నా. మరి వేల మందిని మనం ఈ ప్రక్రియ ద్వారా పంచుకోవచ్చు. మరి చాలామంది గవర్నమెంట్ ఉద్యోగులు చూస్తూనే ఉంటాము, మరి టైంకి పోరా కానీ సాయంత్రం కొంచెం ముందుగా రమ్మని స్కూల్ అయిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని సిస్టమేటిక్గా ఇంత సిద్ధాంతపరంగా మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకు ఇంత పట్టుదలతోటి వారు క్రమశిక్షణ నేర్పిస్తూ మరి ఒక విద్యాబుద్ధులు తీర్చిదిద్దే ప్రక్రియలో ఉన్నారు. మరి వారికి మరెన్నో ఇంత సేవ చేసే అవకాశం రావడం, మరి వారు ఆ సేవ చేసే ప్రక్రియలో కూడా విజయవంతమైతేనే ఉన్నారని నేను భావిస్తూనే ఉన్నా. ఈ సందర్భంగా మా దేవేంద్ర అన్నకు మరి వారి శ్రీమతి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా దేవన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంగా విచ్చేసిన పెద్దలందరూ కూడా సంఘ పెద్దలు మరి వారి శ్రేయోభిలాషులు విచ్చేసి వారికి ఆశీర్వాదాలు అభినందనలు తెలియజేయడం జరిగింది. అన్న ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.